జగన్ బాహుబలి అంటుంది రోజా అక్కయ్య. జగన్ ని ప్రభాసం చేస్తే పర్లా, అధికార పార్టీ వాళ్ళని బల్లాల దేవులు, కట్టప్పలు, కాలకేయులంట దీక్ష శిబిరంలో కూడా జబర్దస్త్ షో చూపిస్తుంది. వాయిదాలు వేసి ఎట్టా అయితేనే చివరికి టెంట్ వేశారు. తన ఊపిరిని పన్నంగా పెట్టి జగన్ గారు చేస్తున్న వీరోచితమైన దీక్ష ఇది. చూద్దాం ఎన్ని రోజులు కూర్చొని ఇస్తారో. ప్రతి గుండె కూడా ప్రత్యేక హోదా కావాలి అని కోరుకుంటే ఎవరి గుండె అయినా స్పెషల్ స్టేటస్ అనే కొట్టుకుంటది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రత్యేక హోదా వద్దు అంటున్నాడు. వద్దనేం అనలా, అదేం సంజీవిని కాదని మాత్రమే అన్నాడు. ఈ ప్రత్యేక హోదాని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు అన్న విషయం మీరందరూ కూడా గమనించాలి. గడ్డగట్టుకున్నాక తీసి బయట పెడతారేమో చూద్దాం. ఈ రోజు కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు కొంటూ అడ్డంగా దొరికిపోయి రాష్ట్రాల్లోనే కాకుండా కేంద్రంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో తెలుగువాడి పరువు తీసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే తగ్గింది. నువ్వు ఆ మాట ఎత్తితే వాళ్ళు సిబిఐ కేసులు అంటారు. ఇప్పుడు అవసరమా? ఈ రోజు చంద్రన్న పాలన చూస్తుంటే బాహుబలి సినిమాలో నిపాసు గల ప్రభాస్ గుర్తుకొస్తున్నాడా? ఆ రోజు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు. ఈ రోజు నమ్మి ఓట్లేసిన మహిళలకి, రైతులకి వెన్నుపోటు పొడిచిన కట్టప్ప ఈ చంద్రబాబు నాయుడు గారు. ఫోన్లే గుడిలో మెల్ల ఏరే క్యారెక్టర్ ఏమన్నా ఇస్తావనుకున్నా. రాక్షస మూకతో దండయాత్ర చేస్తున్న కాలకేయుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఒరే బాహుబలి క్యారెక్టర్ ఎవరితో వేయిస్తున్నావు అక్కయ్య? ఈ బల్లాల దేవుడు, ఈ కట్టప్ప, ఈ కాలకేయుడు ఆటలు కట్టించడానికి బాహుబలి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాను. మొత్తానికి బాహుబలిని చేసి యుద్ధానికి దించుతున్నావు. మనకు మాత్రమే ఇచ్చే వరం కాదు, ఇది మన ఏపీ యొక్క హక్కు. భారత పార్లమెంటు మనకి ఇచ్చిన హామీ. వాళ్ళకి తెలవదా? ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీలాగా టెంట్లు వేయలేరు. పదవులు వద్దు మాకు అంటారు. ఆయనేమో సీఎం హోదా కావాలి, ఆయన ఎంపీలకేమో మంత్రి హోదా కావాలి. వాటిని పట్టుకొని గబ్బిలాల్లాగా ఏలాడుతూ ఈ రాష్ట్రాన్ని నడి రోడ్డులో పెట్టడానికి కూడా వాళ్ళు ఆలోచించడం లేదు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి తల్లే, అలిగితే అసలుకే మోసం. ఈ రోజు ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గాని ఆయన భజన బ్యాచ్ గాని ఎవరైనా మాట్లాడారని నేను అడుగుతున్నాను. దేశంలో ఏడన్నా నదుల్ని కలిపేశారా? కమాన్ చూపించు. బకెట్ లో నీళ్ళు తీసుకొచ్చి కలిపేసి నదుల అనుసంధానం అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్న వాళ్ళు ఎవరో ఒకసారి ఆలోచించాలి. ఏం చేసినా మీరు ఎప్పుడు పొగిడారని మీకు ప్రతిదీ వేస్తేనాయే. గాలిగాళ్ళు, ధూళిగాళ్ళు, సోదిగాళ్ళు, సైకో సూదిగాళ్ళు. వడ్డమ్మ బడవ దీక్ష కాడికి కూడా వచ్చారేమో, జాగ్రత్త. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు జిల్లాకు ఒక సైకో సూదిగాడిని తయారు చేశారు. వాళ్ళు తయారు చేసుంటే ముందు మీ పార్టీ వాళ్ళకే గుచ్చేవాళ్ళు. ఈ సైకిల్ పార్టీలో అందరూ సైకోలు తయారై ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. రాజధాని శంకుస్థాపన ప్రోగ్రాం అడావుల్లో ఆళ్ళుంటే మీరేళ్ళు ఆడ కూర్చున్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒకటైనా చేశారా అంటే ఒకటి కూడా చేయరు. నీ పాసు గల స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే రాజధాని కూడా వేస్తేనంటావా ఏంది? ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం, అడ్డం వచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, రైతుల భూములు లాక్కోవడం. చివరికి సింగపూర్ కట్టి మీ నోళ్లు మూయిస్తారు చూడు. మంత్రులు, ఎమ్మెల్యేలు వడ్డానం నుంచి మెడలో నెక్లెస్ నుంచి గాజుల నుంచి కందిపప్పు వరకు కూడా ఏది వదిలిపెట్టకుండా ఏ విధంగా దోచుకుంటున్నారో కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు. స్పెషల్ స్టేటస్ ఏమో గానీ మంచి ప్యాకేజీలు ఇస్తారనుకుంటున్నా. వాళ్ళు అడ్డగోలుగా సంపాదించుకోవడానికి వీళ్ళైన ప్రత్యేక ప్యాకేజీలు పెట్టరని చెప్తున్నారు సిగ్గు లేకుండా. మోడీ కాడ దబాయింపులు కుదరవు, ఇచ్చింది పుచ్చుకోవడమే.
డ్రామాలు ఆడుతున్న ఈ సైకో పార్టీ, ఈ సూదిగాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో నిలదీసి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఎక్కడకు కూడా తిరగకుండా పరిస్థితులు తీసుకురావాలని కోరుకుంటూ, గొంతు పోయేటట్టుంది, ఇంక చాలే తల్లే. ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి అండగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.